నేను యాక్చువల్గా ఈరోజు మనం పీడియాట్రిక్ కేసెస్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. నేను సోనిమల్ సర్కార్ అని ఒక డాక్టర్ ఉన్నారు, పాపులర్ డాక్టరు. ఆయన పీడియాట్రిక్ కేసెస్ గురించి కొన్ని డిస్కస్ చేశారు. ఆ విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన చెప్పిన కొన్ని డ్రగ్స్లో ఆయన తీసుకున్న ఒకటి థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ మొడాలిటీస్ ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉంటుంది కేసెస్లో అనే దాని గురించి చెప్పారు. ఆయన కేసు తీసుకున్నప్పుడు ఇప్పుడు కూడా టైం పీరియడ్ ఆఫ్ ద పేషెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారట. లైక్ దట్ అంటే మనకి ప్యూబర్టీ ఏజ్, మెనోపాజు, లైక్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఇలా ఉంటాయి కదా. ఇలాగా వాటిని చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకొని వాటిని బట్టి కూడా డ్రగ్స్ మారుతాయి అనేది చెప్పారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు ఒక యంగ్ గర్ల్ని తీసుకొని ఆమెకి ఫౌల్ బ్రెత్ ఉంది. యాక్చువల్గా అమ్మాయికి బ్యాడ్ బ్రెత్ అనమాట. యాక్చువల్గా అది నార్మల్గా మనం సెర్చ్ చేసి చూస్తే రిపర్టరీలో హండ్రెడ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి దానికి. బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఫౌల్ బ్రెత్ అనేది కామన్ సిమ్టమ్, కానీ ఇక్కడ మనం పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే షీ ఈజ్ ఇన్ ప్యూబర్టీ ఏజ్. సో ఆయన తీసుకున్న రూబ్రిక్ ఫౌల్ బ్రెత్ ఇన్ గర్ల్స్ ఎట్ ప్యూబర్టీ. సో దీనికి ఒక డ్రగ్ వచ్చింది ఆర్ఎంఎట్. సో ఈ విధంగా మనము ఆయన చెప్పిన లైఫ్ సిచ్యువేషన్స్, టైం మొడాలిటీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కేసు తీసుకున్నప్పుడు. అలాగే కొన్ని డ్రగ్స్ పర్టికులర్గా యూస్ చేయొచ్చు మనం, అలాంటివి ఎక్కువ అంటే పిన్ పాయింటెడ్. ఇట్స్ లైక్ పర్టికులర్గా మనం ఈ పీరియడ్లో మనము అంటే బాగా పాయింట్అవుట్ చేయగలిగితే అలా కొన్ని డ్రగ్స్ చెప్పారు. లైక్ ఇప్పుడు స్నోరింగ్ అనేది జనరల్గా చిన్నపిల్లల్లో అంటే కొన్ని కేసెస్లో మనం చూస్తాం నేసల్ అబ్స్ట్రక్షన్స్ అలాంటి కేసెస్లో. కానీ స్నోరింగ్ అనేది ఆల్టర్నేట్ డే అనేది పెక్యులర్ సిమ్టమ్. ఆయన చెప్పింది చైనా అఫిషనాలిస్ అనే డ్రగ్ స్నోరింగ్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్ విత్ హై ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్. అండ్ ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఆల్టర్నేట్ డే ఎగ్రివేషన్ అనేది ఉంటుంది. ఇది చాలా పెక్యులర్ సిమ్టమ్. సో ఈయన దీన్ని బేస్ చేసుకొని ఈ బాబుకి ఇక్కడ చైనా అఫిషనాలిస్ అనే డ్రగ్ని ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి క్రెటాగస్. ఈ డ్రగ్ మనకి అందరికీ తెలిసిందే. యాక్చువల్గా మనం కార్డియాక్ ప్రాబ్లమ్స్కి వాటికి యూస్ చేస్తాం అనుకుంటాం. బట్ ఇక్కడ కొంచెం ఏంటంటే ఈయన చెప్పింది ఈ రెమెడీ డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్స్లో ప్రామినెంట్గా పనిచేస్తుంది అని చెప్పారు. మనకి తెలిసినట్టే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇన్ పీపుల్ హూ కెనాట్ డైజెస్ట్ మీట్. క్రెటాగస్ డ్రగ్ ఇక్కడ డయాబెటీస్ చిల్డ్రన్స్లో యూస్ చేయొచ్చు. ఇదన్నీ నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్పినవేనండి. ఆయన ఇట్స్ లైక్ అరౌండ్ 50 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఫెర్రమెట్ జనరల్గా మనకి చాలాసార్లు వినే ఉంటాం, ఇట్స్ కామన్గా. బట్ ఇక్కడ ఈ రెమెడీ అనేది ఇచ్చింగ్ ఆఫ్ ది యానస్ ఇన్ చిల్డ్రన్. ఇచ్చింగ్ ఆఫ్ యానస్ ఇన్ చిల్డ్రన్ అనేది మనకి తెలుసు. జనరల్గా వామ్స్ టైంలో వాళ్ళకి జనరల్గా ఇచ్చింగ్ ఆఫ్ యానల్ రీజియన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏం చెప్పింది ఏంటంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎట్ నైట్ వైల్ ఈటింగ్ ఆర్ while eating, painlessness, ineffectual urging, stool hard followed by backache or cramping pain in the rectum. That means prolapse. Prolapse అనేది కూడా వన్ ఆఫ్ ద నార్మల్గా చిల్డ్రన్స్లో ప్రొలాప్స్ అనేది చూడం, ఒక ఏజ్ వచ్చాక మనం జనరల్గా వింటూ ఉంటాం. బట్ నేను చెప్పింది ప్రొలాప్స్ ఆఫ్ యానస్ అండ్ ఈచింగ్ ఆఫ్ యానస్ ఎస్పెషల్లీ ఇన్ యంగ్ చిల్డ్రన్. సో ఫర్ దిస్ సిమ్టమ్స్ ఫెర్రమెట్ మనం ఇవ్వచ్చు. నేను కొంచెం స్లోగా చెప్పేదే పర్వాలేదండి. పర్వాలేదు సార్, కొంచెం స్లోగా చెప్పండి. మీరు స్పీడ్ గా చెప్పడం వలన మెడిసిన్ కానీ వాటి రూబ్రిక్స్ కానీ రాసుకోలేకపోతున్నాం. కొంచెం స్లోగా రిపీట్ చేసేదా సార్? రిపీట్ చేయండి సార్. కొంచెం లేట్ అయింది. ఎవరండి? నేను అరవిందా అండి. అలా కాదు చెప్పింది సార్. రాధాకృష్ణమూర్తి అండి. రాధాకృష్ణమూర్తి ఇది కాదు సార్.
సునిమల్ సర్కార్ అని డాక్టర్ కలకత్తా. ఓకే. ఓకే సార్. చైనా అఫిషనాలిస్ అనే డ్రగ్ని స్నోరింగ్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. ఇక్కడ మెయిన్ పెక్యులారిటీ వచ్చి ఆల్టర్నేట్ డే ఎగ్రేషన్. అండ్ నెక్స్ట్ డ్రగ్ వచ్చి క్రెటాగస్ డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్. నార్మల్ మన హార్ట్ ప్రాబ్లమ్స్ వింటాం కదా, బట్ ఇక్కడ ఈయన ఇచ్చిన మెయిన్ పాయింట్ డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్ క్రెటాగస్. ఫెర్రమెట్ వచ్చి ప్రొలాప్స్ ఇన్ యానస్ ప్లస్ ఇచ్చింగ్ ఆఫ్ యానస్ ఎస్పెషల్లీ ఇన్ యంగ్ చిల్డ్రన్. నెక్స్ట్ హైడ్రాస్టిస్ డ్రగ్ గాయిటర్ డ్యూరింగ్ ప్యూబర్టీ అండ్ ప్రెగ్నెన్సీ. నాట్రమాస్ అనేది స్పెసిఫిక్ ఫర్ బ్రాంకైటిస్ చిల్డ్రన్లో ఇది చాలా ప్రామినెంట్ డ్రగ్ అని చెప్పారు. అది కూడా ఈయన పర్టికులర్గా మెన్షన్ చేసింది ఆఫ్టర్ 7 years వచ్చే చిల్డ్రన్స్లో రెమెడీ ఫర్ నేసల్ కేటరా, అంటే లైక్ నార్మల్ కోల్డ్ విత్ హెడేక్ విత్ పెయిన్ at the root of nose, dry and painful eyes, and psoriasis. నార్మల్గా బ్రాంకైటిస్ ఇన్ చిల్డ్రన్స్లో జస్ట్ ఆఫ్టర్ 7 years కంప్లీషన్. సెకారం అఫిషనారిస్ ఈ డ్రగ్ వచ్చి ఒబేస్ చిల్డ్రన్స్లో ఇవ్వచ్చు అని చెప్పారు. వీళ్ళు లైక్ సినా మనకి తెలుసు కదా, చిల్డ్రన్ ఎలా ఉంటారు, వాళ్ళు చాలా హైలీ ఇరిటబుల్గా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ చాలా క్రాస్గా ఉంటుంది, వాళ్ళు చాలా కోపం ఎక్కువ ఉంటుంది, ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు చాలా. అండ్ సెకారం అఫిషనారిస్ కూడా సేమ్ అలాగే, వాళ్ళు ఫుడ్ తినడానికి ఇష్టపడరు, వాళ్ళు ఎక్కువగా స్వీట్లు ఎక్కువ నచ్చుతాయి వాళ్ళకి. అండ్ వీళ్ళు చాలా హైపర్ ఉంటారు, ఈ చిల్డ్రన్ చాలా రెస్ట్లెస్ ఉంటారు. సో ఈ డ్రగ్ని మనకి ఫ్యాట్ ఒబేస్ చిల్డ్రన్స్లో ఇవ్వచ్చు అని చెప్పారు. అండ్ ఆస్మమ్ శాంటమ్ మనం విన్నాం కదండి, యాక్చువల్గా ఇది కూడా ట్యూబర్కులర్ డయాసిస్లోగే ఉంటుంది. లైక్ వీళ్ళది కూడా మైండ్ స్టేట్ సినాలాగే ఉంటుంది. సో ఆస్మమ్ డ్రగ్ మనం కొరైజా కండిషన్స్లో కూడా ఇవ్వచ్చు. అండ్ ఈయన చెప్పింది సేమ్ లైక్ ట్యూబర్కులమ్ ఎప్పుడు ఇస్తాం జనరల్గా, అలాంటి కండిషన్స్లో కొన్నిసార్లు ఆస్మమ్ ఇండికేట్ అవుతుంది. ఈయన ఇక్కడ చెప్పిన ఒక ప్రామినెంట్ సిమ్టమ్ ఏంటంటే వీళ్ళకి రెడ్ లిప్స్ ఉంటాయి. రెడ్ లిప్స్ అనేది ట్యూబర్కులంలో ఉంటుంది, సల్ఫర్లో ఉంటుంది, బ్యాసిలమ్లో ఉంటుంది, అండ్ ఈ డ్రగ్ ఆస్మమ్ శాంటమ్లో కూడా ఉంటుంది. అంటే ఈయన చెప్పేది ఏంటంటే పేషెంట్ మనం వచ్చినప్పుడు ఈయన మెయిన్ ఫాలో అయ్యేదట, యాక్చువల్గా పేషెంట్ని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారట, ఫుల్గా వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నది, వాళ్ళ అంటే ఎలా వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్. ఈయన చాలాసార్లు ప్రిస్క్రిప్షన్స్ వాటిని బేస్ చేసుకుని ఇచ్చినవి చాలా ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ డ్రగ్ వచ్చి టీఎంవి, మనందరంకి తెలిసిందే, ట్యూప్రికమ్ మ్యారమ్ వ్యారమ్. ఇది సెన్సిటివ్ చిల్డ్రన్స్లో ఇండికేట్ అవుతుంది. వీళ్ళు సెన్సిటివ్ చిల్డ్రన్ అంటే ఏంటంటే వీళ్ళకి కొంచెం కోల్డ్ ఎయిర్ తగిలినా, కొంచెం ఏదన్నా చేంజెస్ వచ్చినా ప్రతిదీ వీళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. వీళ్ళకి కొరైజా
కండిషన్స్లో ఫ్రీక్వెంట్గా వీళ్ళు సిక్ అవుతూ ఉంటారు. కొంచెం క్లైమేట్ మారనివ్వండి, ఏ చేంజ్ అయినా రానివ్వండి, వీళ్ళు వెంటనే ఎఫెక్ట్ అవుతారు దానికి. నేను ఒక కేసులో ఇచ్చాను యాక్చువల్గా టీఎంవి, ఒక 2-3 కేసెస్లో ఇచ్చాను. బాగా పనిచేసింది యాక్చువల్గా. అండ్ ఏ పవర్లో ఇచ్చారు సార్? నేను 30 ఇచ్చాను సార్. అంటే క్రానిక్ కేసు అది. క్రానిక్ కేసు వాళ్ళకి పొద్దుగూకులు కోల్డ్ ఎఫెక్ట్ అవుతోంది అని చెప్పారనమాట ఒక బాబుకి. సో నేను ఆ కేసులో టీఎంవి 30 రిపీట్ చేశాను యాక్చువల్గా. తర్వాత యాక్చువల్గా చాలా రిలీఫ్ వచ్చింది, బాగా తగ్గిపోయింది. అండ్ వీళ్ళు ముక్కు చీద్దాం అనుకుంటారు యాక్చువల్గా, బట్ వాళ్ళకి అది రిలీఫ్ రాదు. యాక్చువల్గా వాళ్ళు బ్లో చేసినా సరే వాళ్ళకి రిలీఫ్ అనేది ఉండదు. వాళ్ళు కంటిన్యూస్గా ముక్కులో వేలు పెట్టి తిప్పుతూనే ఉంటారు. అది పెయిన్ కూడా ఉంటుంది అది వాళ్ళకి. అండ్ ఇక్కడ కొంచెం మనకి తెలియని సిమ్టమ్, ఇక్కడ నాకు తెలియని సిమ్టమ్ ఎస్పెషల్లీ ఆయన చెప్పింది ఏంటంటే ఇన్గ్రోయింగ్ నెయిల్స్లో కూడా ఆ టైప్ ఆఫ్ పెయిన్స్ కూడా ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పారు. నార్మల్గా ఇన్గ్రోయింగ్ నెయిల్స్కి మనం మ్యాగ్నెటిక్స్ పోలిస్ అని ఒక డ్రగ్ ఉంటుంది, అది విన్నాను కానీ నాకు ఇది కొత్తగా అనిపించింది. అండ్ వన్ మోర్ డ్రగ్ వచ్చి ఆయన చెప్పింది టోరులా సిరివిసియా. ఈ కాలంలో పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి వ్యాక్సినైజేషన్ అనేది ఇవ్వటం జరుగుతోంది. చాలామంది రకరకాల వ్యాక్సిన్స్ని ఇస్తున్నారు. సో దానివల్ల వచ్చే మల్టిపుల్ కంప్లైంట్స్ అనేది ఉంటాయి. అది మన బాడీలో, అది ఫారెన్ బాడీనే ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది ఇచ్చేది. సో దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏదన్నా ఉంటే మల్టిపుల్ ఇమ్యునైజేషన్ తర్వాత ఈ టోరులా అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పారు. అండ్ కొన్ని నేను డ్రగ్స్ కొంచెం మెన్షన్ చేస్తే ఇక్కడ మెన్సెస్ టైంలో వచ్చే, అంటే అదే ప్యూబర్టీ టైంలో కానివ్వండి, అలాంటి డ్రగ్స్ కొన్ని నోట్ చేసుకున్నాను పిల్లలకి. అది లైకోపోడియం, మనకు అందరికీ తెలిసిన మెడిసిన్ ఇది ఫస్ట్ అండ్ సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ డిలేడ్ ఇన్ గర్ల్స్. ఇది ఏంటంటే మెన్సెస్ డిలేడ్ ఏ హిస్టరీ ఆఫ్ ఫ్రైట్. మెయిన్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది లైకోపోడియంలో మెన్సెస్ డిలేడ్ విత్ హిస్టరీ ఆఫ్ ఫ్రైట్. అండ్ కొంతమంది పిల్లల్లో మనం హిస్టరీ ఆఫ్ టీబీ కూడా చూస్తామని చేసి మెన్షన్ చేశారు. అండ్ వన్ మోర్ కామన్ డ్రగ్ పల్స్టెల్లా. పల్స్టెల్లా అనేది కామన్గా మనకి అందరికీ తెలిసిందే, వన్ మోర్ ఫిమేల్ డ్రగ్. ఇట్స్ లైక్ వెరీ యూస్ఫుల్ ఇన్ అమెనోరియా. దీనికి కాకపోతే మెయిన్ చేంజబిలిటీ అనేది ఉంటుంది. చేంజబిలిటీ పెయిన్లో కానివ్వండి, హెమరేజ్లో కానివ్వండి, పెయిన్ ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి ట్రాన్స్ఫర్ అవటం, హెమరేజ్ స్టాప్ అవడం, ఫ్లో అవటం, అలాంటిది థింగ్ చేంజబిలిటీ అనేది డ్రాస్టిక్గా చూస్తుంటాం పల్స్లో. అలాంటి గోల్స్కి ఇది ఇండికేట్ అవుతుంది. ఇంకొకటి సెనీషియా ఆరస్. ఇది అమెనోరియానే, ఇది కూడా యంగ్ గర్ల్స్లో మెన్సెస్, ఆబ్సెన్స్ ఆఫ్ మెన్సెస్ టైంలోనే ఇస్తాము, బట్ ఇది అసోసియేటెడ్ విత్ బ్యాక్ ఏక్. బ్యాక్ ఏక్ ప్రామినెంట్గా చెప్తారు వాళ్ళు. అండ్ ట్యూబర్కులర్ టెండెన్సీ లాగా కాఫ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మెన్సెస్ సప్రెస్ అయిన తర్వాత ఈ కాఫ్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ ఊఫరినం, ఇది చాలా ఇంపార్టెంట్ డ్రగ్ యాక్చువల్లీ.
ఊఫరినం అనేది మెనోపాజ్ టైంలో బాగా యూజ్ అవుతుంది. సార్ స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ ఊఫరినం OOPHARINUM. ఈ డ్రగ్ చాలాసార్లు అంటే మనకి మెనోపాజ్ పీరియడ్లో రకరకాల సిమ్టమ్స్ మనం చూస్తుంటాము. ఆ టైప్ హాట్ ఫ్లషెస్ చెప్తారు కదా, అండ్ వాళ్ళకి ఫేస్ మీద హెయిరీ గ్రోత్ అనేది ఉంటుంది. అలాంటి కేసెస్లో ఊఫరినం బాగా పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నాట్ ఓన్లీ ఫర్ మెనోపాజ్, అమెనోరియా కేసెస్లో కూడా ఆబ్సెన్స్ ఆఫ్ మెన్సెస్, వీళ్ళకి యాక్నే వస్తాయి, పింపుల్స్ ఉంటాయి మొహం మీద, అంటే ఎక్కువగా రెడ్డిష్ పింపుల్స్ అనేది ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఒకవేళ మెనోపాజ్ అయితే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే హాట్ ఫ్లషెస్ ఒకటే కాదు, ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ అనేది చూస్తాం. వాళ్ళు జాయింట్ పెయిన్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. వీళ్ళు ఒబేసిటీ, డిప్రెషన్ అనేది ఉంటుంది ఈ పేషెంట్స్లో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి, ఇది ఎక్కువ కాంట్రాసెప్టివ్ పిల్స్ చాలా ఎక్కువ యూస్ చేసిన కేసెస్లో కూడా ఊఫరినం చాలా బాగా పనిచేస్తుంది. నేను రాసుకున్న ప్రిపరేషన్ అయితే ఇక్కడ దాకే చేసుకున్నాను, కొంచెం షార్ట్ పీరియడ్ వల్ల. ఇంకొన్ని డ్రగ్స్ని మనం డిస్కస్ చేసుకుందాము. ఇంకా అదర్ దాన్ చిల్డ్రన్ డ్రగ్స్ ఇంకేదన్నా కూడా డిస్కస్ చేసుకుందామంటే చెప్తాను. చెప్పండి సార్. అండ్ డయాబెటిక్ కేసెస్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం అండి. ఇంకెవరైనా ఇంకేదైనా చెప్తా అంటే పోనీ పీడియాటిక్ కేసెస్ గురించి షేర్ చేయండి, డ్రగ్స్ గురించి కేసెస్ గురించి. ఎవరు చెప్పరా? నేను ఏం చేద్దాం, ఈ డయాబెటిక్ కేసెస్ గురించి కొన్ని చెప్పేదా, లేకపోతే లాస్ట్ క్లాస్ రివిజన్ చేసుకుందామా? సార్ చెప్పింది లాస్ట్ క్లాస్. డయాబెటిక్ వాటి గురించి చెప్పండి మేడం. మా సైడ్ ఏమి పీడియాట్రిక్ కేసులు ఏమి లేవు, అందుకని మీరు డయాబెటిక్ గురించి చెప్తే అది కొంచెం మాకు యూస్ఫుల్ అవుతుంది ట్రీట్మెంట్ పార్ట్లో. ఓకే 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 నేనైతే ఈ సర్కార్ సార్, డాక్టర్ సర్కార్ చెప్పినవే కొన్ని, అంటే ఈయనవన్నీ ఫటాఫట్ రెమెడీస్ అనమాట. ఆయన అబ్జర్వేషన్ రెమెడీ అలా ఉంటుందని చదివాను యాక్చువల్గా. అవే ఆయన కొన్ని డయాబెటీస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అవి నేను చెప్తాను. ఓకే, డయాబెటీస్ అండ్ బర్నింగ్ లైక్ సల్ఫర్. నార్మల్గా డయాబెటీస్ సిమ్టమ్స్లో చాలా ఉంటాయి, అవి అందరికీ అన్నీ ఉండాలన్న రూల్ కూడా లేదు కదా. కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ప్రామినెంట్గా, సో దాన్ని బేస్ చేసుకొని ఈయన డ్రగ్ చేంజ్ అవుతుంది అని చెప్పారు యాక్చువల్గా. సో దానిలో బర్నింగ్
సల్ఫర్ లాగా బర్నింగ్ ఉంటుంది డయాబెటిక్స్ పేషెంట్స్కి. వాళ్ళకి సెఫలాండ్రా ఇండికా. నార్మల్గా ఇవన్నీ మనకు తెలిసిన డ్రగ్సేనండి. కాకపోతే ఈయన డివైడ్ చేసి చెప్పినట్టు అనిపించింది నాకు. నార్మల్గా సెఫలాండ్రా, జిమ్నిమా, సిజీజియం, ఎబ్రోమా ఇవన్నీ డయాబెటిక్ డ్రగ్సే. సో కానీ ఈయన ఏ డ్రగ్ని స్పెసిఫిక్గా దేనికి యూజ్ చేయాలి అనేది చెప్పారు. సో బర్నింగ్ లైక్ సల్ఫర్ ఉంటే డయాబెటిక్ కేసెస్లో సెఫలాండ్రా ఇండికా ఇండికేట్ అవుతుంది. అండ్ స్కిన్ ఎరప్షన్స్ కనుక ప్రామినెంట్గా ఉన్నాయి డయాబెటిక్ కేసులో అంటే సిజీజియం జాంబోలెనం. సిజీజియం డ్రగ్ కూడా మనకు తెలుసు. ఇది స్కిన్ ఎరప్షన్స్ ప్రామినెంట్గా ఉంటాయి. నార్మల్గా డయాబెటిక్ పీపుల్కి మనం డయాబెటిక్ ఫుడ్డే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు అది కవర్డ్ ఉండదు, దానికి అంత ప్రాపర్ కేర్ తీసుకోకపోతే కనుక స్కిన్ ఎరప్షన్స్ ఫుడ్కే స్టార్ట్ అవుతాయి. సో అలాంటి కేసెస్లో సిజీజియం జాంబోలెనం. అండ్ డయాబెటీస్ ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు చెప్పమన్నా వాళ్ళు మాకేం లేదు, మేము బాగానే ఉన్నాం అని చెప్తారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళలో లాస్ ఆఫ్ వెయిట్ అనేది ఉంటుంది. సో ఈ కేసులో యురేనియం నైట్రికం. నేను ఇది ఒక కేసుకి ఇచ్చానండి. డయాబెటిక్ ఒక 65 ఇయర్స్ ఒక ఆంటీ ఉన్నారు. ఆవిడ ఏ సిమ్టమ్స్ చెప్పట్లేదు. ఎన్నిసార్లు అడిగినా ఆవిడ ఐఎమ్ ఫైన్ అనే చెప్తున్నారు. నాకు ఏం లేదు. మరి డయాబెటీస్ ఎలా అంటే డయాబెటీస్ సిమ్టమ్స్ ఆమెకి ఏం లేవు. యాక్చువల్గా టెస్ట్ చేస్తే తెలిసింది అంతే. సో ఆ కేసులో ఆమెకున్న ఒక సిమ్టమ్ లాస్ ఆఫ్ వెయిట్ అంతే. సో నేను అది బేస్ చేసుకుని యురేనియం నైట్రికం డ్రగ్ ఇచ్చాను. ఇప్పుడైతే డయాబెటిక్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి. మేడం ఈ పవర్ కూడా చెప్పండి. అది 6 పవర్లో ఇచ్చాను సార్, 6C. డైలీ యూజ్ అదే చేయమని అన్నిటి వీలైతే అన్నిటికి కొద్దిగా చెప్పండి. అలాగే ఓకే. ఆ మదర్ టించర్స్ ఉంటాయి సార్ దీనిలో కొన్ని. ఇప్పుడు లైక్ సిజీజియం మదర్ టించరే యూజ్ చేస్తారు. ప్రాబబ్లీ ఇవి కూడా 6 వచ్చాయేమో నాకు తెలియదు. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం దీనిలో కొన్ని మదర్ టించర్సే ఉన్నాయి. సెఫలాండ్రా మదర్ టించరే అండ్ జిమ్నిమా, సిజీజియము, ఎబ్రోమా ఒకటే పవర్లో ఉంటుంది. ఎబ్రోమా దేనికి ఇచ్చారంటే ఇక్కడ షుగర్, డయాబెటీస్ ప్లస్ వాళ్ళకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ప్లస్ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ చెప్తారు. ఆ కేసులో ఎబ్రోమా అగస్టా బాగా పనిచేస్తుంది. ఎబ్రోమా పవర్లోనే ఇస్తారు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. అది 30 కానీ 6 కానీ అలా యూజ్ చేస్తారు. అండ్ డయాబెటీస్ ప్లస్ న్యూరలాజికల్ డిజార్డర్స్. న్యూరలాజికల్ అంటే మనకి తెలుసు కదా, వాళ్ళు కొంతమంది మొద్దుపారినట్టు అయిపోయిందండి కాలు అదే అని చెప్తుంటారు. చేతులు కానీ కాళ్ళు కానీ మొద్దుబారినట్టు అయిపోయాయి, నమ్నెస్ ఉందని. ఆ కేసెస్లో క్యూరేర్ కూడా 30 పవర్లోనే ఉంటుంది అనుకుంటా, అది యూజ్ చేస్తారు. అండ్ డయాబెటీస్ విత్ ఆల్బమినేరియా అంటే తెలుసు కదండి, ప్రోటీన్ లాస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్లస్ జాయింట్ పెయిన్స్. వీళ్ళ జాయింట్ పెయిన్స్ ఇందాక మనం ఒకటి చూసాం, అది మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ప్లస్ జాయింట్ పెయిన్స్, అది ఎబ్రోమా. ఇది డయాబెటీస్, ఆల్బమినేరియా ప్లస్ జాయింట్ పెయిన్స్. ఇది రస్ ఎరోమాటికస్. మన రస్టాక్ లైక్ సిమ్టమ్సే ఉంటాయి కానీ డయాబెటీస్ పేషెంట్స్లో అండ్ ఆల్బమినేరియా 20 మిక్సప్ ఉంటాయి. సో ఇది రస్ ఎరోమాటికస్ అనే డ్రగ్ ఇక్కడ పనిచేస్తుంది. ఇది 30 or 6 ఉంటుంది. అండ్ డయాబెటీస్ విత్ ఎసిడిటీ పెయిన్. ఓన్లీ వీళ్ళకి ఎసిడిటీ పెయిన్ అనేది ప్రామినెంట్గా చెప్తారు. దీనికి వచ్చి ఐరిస్ వెర్సికోలార్ ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది. అండ్ హిస్టరీ ఆఫ్ రిపీటెడ్ ఎలర్జీస్. డయాబెటీస్ పేషెంట్స్లోనే రిపీటెడ్ ఎలర్జీస్ ఉంటుంది హిస్టరీ అది, ప్లస్ క్రేవింగ్ ఆఫ్ స్వీట్స్. అండ్ వీళ్ళు చిల్లీ పేషెంట్స్.
ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే కనుక థైరాయిడినం బాగా పనిచేస్తుంది. థైరాయిడినం, హిస్టరీ ఆఫ్ రిపీటెడ్ ఎలర్జీ, డయాబెటీస్, క్రేవింగ్ స్వీట్స్ ప్లస్ చిల్లీ పేషెంట్. ఇది కూడా 3x 6x అలా ఎక్స్ ఉండదు సార్. ఇది థైరాయిడినం 6C కానీ 3C కానీ అట్లా ఉంటుంది. అంటే అన్ని పవర్స్లోనూ ఉంటుంది. జనరల్గా ఇవి రిపీటెడ్గా డైలీ యూస్ చెప్తారు కదా, అంటే కొన్నాళ్ళ పాటు ప్రొలాంగ్డ్గా. సో లో పవర్ని మనం చేసుకుంటాం. ఇన్సులిన్ కూడా ఇస్తారు కదా, ఇన్సులిన్. అవును సార్, ఇన్సులిన్ కూడా ఇస్తారు. అదే పవర్లో ఇస్తారు. ఇన్సులిన్ కూడా 6 పవర్లోనే, నేనైతే 6లోనే ఇచ్చాను ఒక కేస్కి. అంటే నార్మల్గా ఇచ్చే డయాబెటిక్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి రిలీఫ్ రాలేదు. అందుకోసం నేను వాళ్ళకి ఇన్సులిన్ 6C ఇచ్చాను. బట్ ఇంకా కేసు ప్రోగ్రెస్లో ఉంది, చూడాలి ఏమవుతుందనేది. ఇప్పుడు రెగ్యులర్గా ఇన్సులిన్ వాడుకునే వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చండి. అది మనం వెంటనే చేంజ్ చేయలేము సార్. అది జనరల్గా ఎలా ఉంటుందంటే ఇన్సులిన్ చేసే వాళ్ళకి వెంటనే ఆపేసి మనం ఇదైతే మనం పెట్టలేము. లేదు దాంతో పాటు దాంతోపాటు పెట్టచ్చు, కానీ మనం వాళ్ళకి కొంచెం చెప్పాలి, డయాబెటిక్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ ఉండమని. వాళ్ళు వెంటనే అప్ అండ్ డౌన్స్ వచ్చినా కష్టం కదా. సో అందుకోసం మానిటర్ చేసుకొని దాన్ని బట్టే వాళ్ళు కొన్నాళ్ళు ప్రొలాంగ్ చేసి నెమ్మదిగా ఇన్సులిన్ లెవెల్ తగ్గించుకుంటూ తర్వాత దీన్ని కొంచెం పెంచుకుంటూ అలా మేనేజ్ చేసుకుంటూ చూడాలి. చూసి వన్స్ ఒక టైంలో సెట్ అయింది అనుకుంటే ఓకే, దే కెన్ కంటిన్యూ విత్ హోమియో. అండ్ ఓకే, అండ్ హిస్టరీ ఆఫ్ రిపీటెడ్ ఎలర్జీస్ చెప్పాను కదా. అండ్ ఎగ్జాస్టింగ్ కాఫ్, వీళ్ళకి షుగర్ పేషెంట్స్లోనే మనకి కాఫ్ చాలా ఎక్కువ ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది, అండ్ వీళ్ళకి వాపులు వస్తూ ఉంటాయి, డ్రాప్సీ అంటాం కదా, నీరు పట్టేస్తున్నట్టు అలాంటివి జరుగుతుంది. అలాంటి కండిషన్స్లో స్క్విల్లా అనే డ్రగ్ ఇండికేట్ అవుతుంది. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళు చాలా బద్ధకంగా లేజీగా అనిపిస్తోందండి, నేను ఏ పని చేయలేకపోతున్నాను, వాళ్ళ మూమెంట్స్ స్లో అయిపోతాయి, వాళ్ళు యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. అలాంటి కేసెస్లో పిట్యూటరీనం అనేది ఇండికేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ డ్రగ్ వచ్చి డయాబెటీస్, బ్యాక్ చాలా వీక్ అయిపోతుంది, నిద్ర పట్టదు, వాళ్ళకి మైండ్ డైవర్షన్ అనేది ఎమ్యులరేషన్ లాగా ఉంటుంది. ఇలాంటి కేసెస్లో హెలోనియస్ బాగా పనిచేస్తుంది. సేమ్ ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, డయాబెటీస్ ప్లస్ ఎసిడిటీ. దానిలో వన్ మోర్ డ్రగ్ వచ్చి ప్యాన్క్రియాటినం బాగా పనిచేస్తుంది. అంటే దాంతో అడిషనల్గా ఇది కూడా మనం పెట్టుకోవాలి. అండ్ డయాబెటీస్ పేషెంట్స్లో ఇంపార్టెన్సీ ఉంటుంది కొంతమందిలో, అండ్ వాళ్ళలో పెయిన్నెస్ ఉంటుంది, అండ్ పడిపోతూ ఉంటారు. అలాంటి కేసెస్లో మాస్కస్ అనే డ్రగ్ పనిచేస్తుంది. డయాబెటీస్ ప్లస్ జాయింట్ పెయిన్స్ అండ్ విత్ లాట్ వాళ్ళకి ఎక్కువ గ్యాస్ పట్టేసి ఉంటుంది అన్నమాట. జాయింట్ పెయిన్స్ ఉంటాయి డయాబెటీస్ పీపుల్లో. ఆ కేసెస్లో నాట్రమ్ సల్ఫ్ ఇండికేట్ అవుతుంది.
చాలా కేసెస్ మనం వింటూ ఉంటాము. వాళ్ళకి షుగర్ లెవెల్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఇంప్రూవ్ అవుతాయి. ప్రెగ్నెన్సీ ఎమిలరేట్స్ ద షుగర్ సిమ్టమ్స్. బ్లడ్ షుగర్ ఇంప్రూవ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లెవెల్. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ షుగర్ అనేది నార్మల్కి, అంటే అప్పటిదాకా డయాబెటిక్ ఉన్న కొంతమందిలో ఇది ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎమిలరేషన్ అనమాట. అలాంటి కేసెస్లో ట్యూబర్కిల్నం బాగా పనిచేస్తుంది. ట్యూబర్కిల్నం ఇవన్నీ కొన్ని రేర్ మెడిసిన్స్ ఉన్నాయండి. కాకపోతే ఈయన స్పెసిఫికేషన్స్ చెప్తున్నారు కాబట్టి ఆయన యూస్ చేసిన దాన్ని బట్టి ఆయన ఇచ్చారని. డయాబెటీస్ పీపుల్లో పెరాలిటిక్ స్టేట్ ప్లస్ కాన్స్టిపేషన్ అండ్ యూరినరీ రిటెన్షన్, ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ కనుక ఉంటే వాళ్ళకి మార్ఫినం ఇవ్వచ్చు. మార్ఫినం అండ్ కామన్గా మనకు తెలిసిందే డయాబెటీస్ విత్ పాలియూరియా. అండ్ వీళ్ళ కంప్లైంట్స్ అన్నీ ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్లస్ కాన్స్టిపేషన్ ఉంటుంది. వీళ్ళకి లాక్ డిఫ్లోరేటమ్ ఇవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న డయాబెటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము మెయిన్ రెమెడీ, పేషెంట్ యాజ్ ఏ హోల్ ఒక రెమెడీ మనం అది ఇంటర్కరెంట్గా ఇచ్చుకుంటూ ఈ డ్రగ్స్ని మనం వాడుకోవాలి అని చెప్పారు. ద రెమెడీస్, ఇక్కడ మనం చెప్పుకున్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ రెమెడీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఇంటర్కరెంట్ రెమెడీ ఇన్ పేషెంట్ విత్ డయాబెటీస్. సో అంటే దీని ఒక్కదాంతోనే తగ్గిపోతుంది 100% అనుకోకుండా మనం పేషెంట్ యాజ్ ఎ హోల్ కేసు కూడా తీసుకోవాలి. దాంతోపాటు ఇది సైడ్ రెమెడీ కింద మనం ఇది ఇచ్చుకోవాలి. ఇంకా ఎవరన్నా షేర్ చేస్తారా? ఈ ప్యూబర్టీ గర్ల్స్ లో థైరాయిడ్ సమస్యలు ఉంటే ఏమన్నా స్పెసిఫికేషన్ చెప్పారండి సర్కార్ గారు? ఏమన్నా అట్లా కేసు? ఓన్లీ థైరాయిడ్ వితౌట్ ఎనీ డయాబెటీస్ అనేది? ప్యూబర్టీ అయి ఉన్నారు, రీసెంట్ గా ప్యూబర్టీ మొనార్కీ వచ్చింది, తర్వాత థైరాయిడ్ కనపడుతున్నారు. నెక్ స్వెల్లింగ్ కూడా ఏం లేదు, నార్మల్ గా ఉంటుంది, కానీ టెస్ట్ చేస్తే థైరాయిడ్ లెవెల్స్ పెరిగినాయి అని అంటున్నారు. అట్లా ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా స్పెసిఫిక్ డ్రగ్స్ ఏమన్నా మీరు ఐడియా ఉందండి డాక్టర్ గారు? నేనైతే చూడలేదు సార్ అలాంటి కేసు, బట్ నేను సర్చ్ చేసి చూసి చెప్పమంటే చెప్తాను. ఒక నిమిషం. తన కాన్స్టిట్యూషన్ చూస్తే ఇగ్నీషియా లాగా అనిపిస్తుంది టోటల్ గా. టోటల్ గా డీటెయిల్డ్ కేసు తీసుకున్నప్పుడు ఇగ్నీషియా అనిపిస్తుంది, కానీ ఇతర సిమ్టమ్స్ మనకి ఏం లేవు. ఓన్లీ థైరాయిడ్ డిఫిషియన్సీ ఒకటే ఉంది, మిగతా అంతా నార్మల్గా ఉంది. యాక్టివిటీ బాగుంది, క్లాస్లో స్టడీస్ బాగున్నాయి, అన్నీ ఉన్నాయి.
అండ్ టెస్ట్ చేసినప్పుడు అది ఒక ప్రాబ్లము. ఫిజికల్గా మనకి ఏమనిపిస్తుందంటే మనిషి కొంచెం నీరసం అవుతుంది, వెంట్రుకలు రాలిపోతున్నాయి. పిల్లలు కదండి, వెంట్రుకలు రాలిపోయేసరికి వాళ్ళు చిన్నపిల్లలు కదా బాధపడుతున్నారు. దానికి ఒక్కదానికే మనం కాన్స్టిట్యూషనల్ డ్రగ్ వేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను. ఏదైనా 6Cలో కానీ లేకపోతే ఎక్సెల్లో కానీ ఏదైనా ఉంటే, ప్రస్తుతానికి బయోసాల్ట్ ఇస్తున్నాము కానీ అది అంత పెద్దగా రిజల్ట్, అంటే బయోసాల్ట్ మిక్స్ చేసి ఇస్తున్నాను అయినా పెద్ద రిజల్ట్ ఏం కనపడలేదు. ఓకే. ఎగ్జాక్ట్గా నాకు తెలియడం లేదు సార్ యాక్చువల్గా. అంటే ప్యూబర్టీ అండ్ గ్లాండ్స్ రిలేటెడ్ అలా చూసుకుంటే డ్రగ్స్ అయితే వచ్చాయి యాక్చువల్గా. బట్ పీరియడ్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి, ఏమీ అబ్నార్మాలిటీ లేదు. ఓన్లీ ఒక్క సిమ్టమే జుట్టు రాలిపోతుందని వచ్చారు. దాని మీద థైరాయిడ్ కూడా టెస్ట్ చేస్తే దాంట్లో హైపోథైరాయిడిజం ఉన్నట్టుగా తెలుస్తుంది. మీకు తెలిస్తే మన గ్రూప్ లో ఎప్పుడన్నా డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్తారు. కానీ నేను కూడా సెట్ చేస్తున్నాను, ఏదన్నా పెడతాను, లేదంటే ఇంకా శ్రీకాంత్ సార్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్తారా అండి మీ అనుభవాలు? మనం ఈసారి శ్రీకాంత్ సార్ని సార్కోడ్స్ నోసోడ్స్ గురించి కూడా ఒకసారి చెప్పమందాము. కొన్ని నేను యూజ్ చేస్తుంది అయితే ఊఫరినం యూజ్ చేశానండి. ఊఫరినం 30 పవర్లో యూజ్ చేశాను. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ నోసోడ్ అని OAN, అది కూడా ఆర్థరైటిస్ కేసెస్లో ఇచ్చాను ఒక 4-5 మెంబర్స్కి అట్లా. అది కూడా రిజల్ట్స్ బాగానే వచ్చాయి యాక్చువల్గా. కానీ అలానే అందరి కేసెస్లో అయితే వర్కౌట్ అవ్వదండి, కొన్ని కేసెస్లో మాత్రం బాగానే రిజల్ట్ ఉన్నది. ఈ ఊఫరినం కేసు చెప్పండి మీరు. ఊఫరినం కేసు చాలా కాలం క్రితం సార్, యాక్చువల్గా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ అదైతే మెనోపాజ్ కేసేనండి. మెనోపాజ్ కేసే. ఒక ఆంటీకి మెనోపాజ్ టైంలో జాయింట్స్ పెయిన్స్ ఆ కంప్లైంట్స్ చెప్పారని నేను ఈ రెండింటిని కోరిలేట్ చేసుకొని ఊఫరినం ఇవ్వటం జరిగింది. ఊఫరినం 30 పవర్లో ఇచ్చాను నేను అప్పుడైతే. 30 పవర్లో కొన్నాళ్ళ పాటు పెట్టాను. ప్లస్ దీంతో పాటుగా నార్మల్గా కేసు తీసుకుంటే మనకు కాన్స్టిట్యూషన్ డ్రగ్ వస్తుంది కదా, దాంతోపాటు కలిపి ఇది ఇచ్చాను. అంటే ఇవి మనకి సైడ్ హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ డ్రగ్ని మనం ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యామా అవ్వలేదా అనేది కొంచెం మనకి డౌట్ ఉన్నా కూడా ఇవి
ప్రామినెంట్‌గా వాళ్ళు ఎగ్జాక్ట్ సిమ్టమ్స్ మ్యాచింగ్ అవుతాయి. మనకి వచ్చిన పేషెంట్‌కి ఈ డ్రగ్ బాగా సూట్ అవుతుంది అనుకుంటే ఇది హెల్ప్ అవుతుంది. కాకపోతే శ్రీకాంత్ సార్ చెప్పినట్టు ఇది ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అయితే కాదులేండి, ఇలా ఇవ్వకూడదు. బట్ ఎందుకంటే మనకి మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వటం వల్ల ఏ డ్రగ్ పనిచేస్తుంది అనేది మనకు తెలియదు కదా. మనం ఇచ్చింది కాన్స్టిట్యూషనల్ రెమెడీ కరెక్టా లేకపోతే ఈ మనం ఇచ్చిన ఊఫరినం కరెక్టా అనేది. ఒకటేంటంటే షార్ట్ పీరియడ్లో తెలియదు కానీ లాంగ్ పీరియడ్లో మేబీ తెలియడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళ సిమ్టమ్స్లో చేంజెస్ తెలుస్తాయి. గ్రాడ్యువల్గా మనం ఒక రెమెడీని దానిలో నుంచి తీసేసి ఒకటే ఉంచి చెక్ చేసుకోవచ్చు కేసు. అండ్ ఒక ఐ స్ట్రిక్చర్ కేసులో నేను సైలేషియా ఇచ్చాను. ఒక చాలా పసిపిల్లాడు యాక్చువల్గా. నేను అంత చిన్నపిల్లని ట్రీట్ చేయటం అదే ఫస్ట్ టైం అనమాట. దాదాపు 10 years బ్యాక్. ఆ బాబు యాక్చువల్గా 1.5 year అలా ఉన్నాడు. వాడికి ఒక ఐది ఓపెనింగ్ మూసిపోయింది, ఆ డక్ట్. సో సర్జరీ చేయాలని చెప్పారట. వాళ్ళు అప్పుడు యూఎస్ వెళ్తున్నారు యాక్చువల్గా. వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళకి ఏదో జాబ్ వచ్చి అక్కడ మూవ్ అయిపోతున్నారు. సో అప్పుడు ఆవిడ నా దగ్గర తీసుకొచ్చింది. నేను ఆ కేసులో సైలీషియా 6 ఇచ్చాను యాక్చువల్గా. 6 ఒక 3 doses ఒక 1 week గ్యాప్ తోటి వేయమని చెప్పాను. బట్ బాగా పనిచేస్తుందండి. ఆ బాబుకి ఆ డక్ట్ రిమూవల్ అంటే ఓపెన్ అయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా ప్రాబ్లం ఏం రాలేదని చెప్పారు యాక్చువల్గా. అంటే బాగా చిన్నపిల్లలు నేను ట్రీట్ చేసిన కేసులో అదొకటి. అండ్ పాలిప్స్ కేసులో ఒకటి ట్రీట్ చేశాను. అది ఒక 2-3 అవి వాటిలో కొన్నిట్లో లామినా మైనర్ పెట్టాను, కొన్నిట్లో అదే టీఎంవి కూడా పెట్టాను యాక్చువల్గా. ఆ కేసెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది యాక్చువల్గా. అంటే అకార్డింగ్ టు ద సిమ్టమ్స్ మనం చిన్న చేంజెస్ చేసుకుంటే విత్ ద మెయిన్ డ్రగ్. ఒక చిన్న పిల్ల కేసు అండి ఇది. చెప్పండి. అంతా బహుశా మనకి 1 year లోపలే ఉంటుందేమో. ఓకే. వాళ్ళ నాన్నమ్మ తీసుకొచ్చారు, చాలా రోజులైంది. ఆ అమ్మాయికి కొంచెం ఎప్పుడు జలుబు ఉంటుంది అని చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఈ అమ్మాయికి పూర్ణిమకి అమావాస్యకి ఎక్కువ అవుతుంది అని చెప్పింది. ఆ బేస్ తోటి సైలీషియా 6X ఇచ్చాను. కొన్ని రోజులు పూర్తిగా తగ్గిపోయింది. గుడ్ సార్. అలాంటి ఇంకొకటి ఏంటంటే ఒక అతను ఉన్నాడు, అతను అబ్బాయికి 10-12 ఏళ్ళు ఉంటాయి. వాడికి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తుంటాయి అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పాడు. ఇంకా మిగతా లక్షణాలు ఏం కనపడలేదు. దాని మీద సైలీషియా 6X ఇచ్చాను, ఒక ప్యాకెట్ ఇచ్చి వేసుకో అని చెప్పాను. తర్వాత వాడు ఊరు లేడు, వచ్చాక బాగా చిక్కాడు మనిషి. ఏంట్రా బాబు అంటే మీరు ఇచ్చిన టాబ్లెట్ డైలీ వేసుకుంటున్నానండి అన్నాడు. ఇంక చాలే ఆపేసి అని చెప్పాను. ఆపిన తర్వాత ఇక ఏమి లేదు. తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పాడు అసలు ఇంకా మళ్ళీ రాలేదండి, బాగా తగ్గిపోయింది అని చెప్పి. స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏమైంది సార్? ఎప్పుడు పుళ్ళు వస్తాయి అది ఇది అని చెప్పాడు. దొరదలు గీక్కుంటాడు, అంత శుభ్రంగా ఉండడు, అలా చెప్పాడు. ఓకే. ఆ బేస్ మీద అంటే దాదాపు ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు దాని మీద. సైలీషియా ఇవ్వటం జరిగింది. ఓకే. అది అట్లా తగ్గింది. ఓకే, నైస్ అండి.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఇంకొక కేసు అండి. ఒక్క డిస్పెన్సరీలో ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. 10-12 ఏళ్ళు, వాడికి 8 ఏళ్ళు ఉంటాయి. విపరీతమైన దగ్గు. అంతకుముందు వేరే చోట చూపించారు. ఆ బుక్ చూస్తే అందులో వాడికి ఎక్కువ పెరంఫాస్ వాడారు. ఈ పెరంఫాస్ ని చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ కి పల్స్టిల్ ఒకటి ఇండికేట్ అవుతుందని అప్పుడు పల్స్టిల్ ఇచ్చాం. ఇస్తే అది బహుశా మేబీ 200 అయి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. ఎక్సలెంట్ గా వేయంగా తగ్గిపోయిందట. చెప్పారు. మా ఆఫీసర్ కూడా నన్ను పిలిచి, అంటే వాళ్ళ నైబర్ అట ఆయన, ఏం మెడిసిన్ ఇచ్చావా, భలే తగ్గిపోయింది, మా మిస్సెస్ చెప్తా ఉంది, అంత వేయంగానే అసలు తగ్గిపోయింది, మంత్రం వేసినట్లు అని చెప్పి చెప్పారు. ఒకటి. ఇంకొక కేసు, మా కొద్దిగా ఒక ఉంది, వాళ్ళ అత్తగారికి ఎప్పుడు కూడా వీక్ గా ఉంటుందండి అని చెప్పి చెప్పింది. పచ్చళ్ళు ఎక్కువ తింటుందండి, బాగా తిడుతుంటుంది, అట్లా ఇట్లా అని చెప్పి. సరే, స్ట్రెంత్ కోసం అని చెప్పి CP6X ఇవ్వటం జరిగింది. చలి పడుతుంది కూడా చెప్పింది. అట్లా ఒక 20 days 30 days అయ్యాక బాగా తగ్గిపోయినాయట. అందంట మంచి బాగుంది, ఆ అబ్బాయి ఎవరో కాదు, నాకు ఆ ఫోటో ఇవ్వు, నేను పెట్టుకుంటా అని చెప్పానంట. అది అయిపోయింది. ఆ తర్వాత నేను ఒకసారి బస్సులో వెళ్తుంటే ఆమె కూడా బస్సులో జర్నీ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి ఏదో వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ గురించి ఈమె తీసుకుని వెళ్తున్నాడు, వెడ్డింగ్ కార్డ్స్ వాళ్ళు పంచడానికి. ఈమె బస్సులో ఏం చేస్తుందంటే కూర్చున్న కాడి నుంచి కూడా కిటికీలోంచి పూస్తా ఉంది బాగా. అతను కొడుకేమో వచ్చి దూరంగా కూర్చున్నాడు, కండక్టర్ వచ్చి ఆ పక్కన కూర్చొని హెల్ప్ చేస్తున్నాడు. చూడండి ఎలా ఉందో. ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమండి అన్న మెడిసిన్ ఇస్తారా అన్న, వద్దు వద్దన్న కూడా అన్నం తింటూ బండి కింద చెప్పాడు. సరే, దాని మీద NP ఇచ్చాను. ఈమె వర్క్ కాలేదు. కొంత దూరం పోయాక ఇంటి దగ్గర ఫోన్ చేసి, నేను మధ్యలో ఈమె దింపేసేస్తాను అది ఇదని చెప్పి అంటున్నాడు. అప్పుడు నేను కొద్దిగా ఆలోచించాను ఈమె క్యారెక్టర్ గురించి. ఈమె పచ్చళ్ళు ఎక్కువ తింటుంది, చలి పడదు, తిడుతూ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత నక్సవాన్కి 200 ఇచ్చాను. ఇదంతా బస్సులోనే. ఇవ్వటమే ఆలస్యం, నిద్రపోయింది. 2-3 hours నిద్రపోయింది. బస్సు దిగాక ఆమెను తట్టి లేవి బలవంతంగా తీసుకుంది. అది జరిగింది. కొన్ని అట్లా ఉంటాయండి ప్రామినెంట్గా. ఎగ్జాక్ట్ రెమెడీ ఇచ్చామంటే అది చాలా ఎగ్జాక్ట్ డోసేజ్ కానీ మనం ఇచ్చే డ్రగ్ కానీ అన్నీ కోరిలేట్ కూడా అవ్వాలండి. యాక్చువల్గా ఒక కేసు నేను ఒక 10 years అమ్మాయిది, యాక్చువల్గా అమ్మాయిది వేలు ఒక్కటే ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట, ఓన్లీ ఇండెక్స్ ఫింగర్. ఆ ఇన్ఫెక్షన్ కూడా ఎలా అంటే చూడటానికి చాలా భయంకరంగా అయిపోతుంది వేలు. నెమ్మదిగా పొట్టు ఊడిపోతుంది ఫస్ట్, ఆ తర్వాత దాని నుంచి లైట్గా డిశ్చార్జ్ లాగా అట్లా చాలా ఉన్నది. యాక్చువల్ నేను ఆ కేసులో గ్రాఫైటిస్ 30 ఒక 4 daysకి ఒకసారి అట్లా ఇచ్చాను. యాక్చువల్ ఫస్ట్ ఆ అమ్మాయి కేసులో ఇంప్రూవ్మెంట్ రాలేదు యాక్చువల్గా పెద్ద. నాకు అర్థం కాలేదు, అది వెల్ ఇండికేటెడ్ రెమెడీ లాగే ఉంది, ఎందుకు ఇంప్రూవ్మెంట్ రాలేదు అని. నేను అప్పుడు ఒక సీనియర్ ఒక డాక్టర్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, డ్రగ్ కరెక్టే బట్ నువ్వు డోసేజీ అండ్ రిపిటేషన్ చూసుకోవాలి కదా అనేసి. సో నేను అప్పుడు నేను ఆ కేసుకి గ్రాఫైటిస్ 30 కాకపోతే డైలీ 3 doses. కొన్నిసార్లు రిపిటేషన్ ఆఫ్ డ్రగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. అది కూడా మనం చూసుకోకపోతే దానివల్ల కూడా మెడిసిన్ పనిచేయదు.
నేను అలా డైలీ 3 టైమ్స్ గ్రాఫైటిస్ 30 రిపీట్ చేశాక ఆ అమ్మాయి వేలంతా వితిన్ 5-6 డేస్లో నార్మల్ అయిపోయింది. నాకు అనిపించింది అనమాట డోసేజీ అంటే రిపిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం దానిలో కూడా కేర్ తీసుకోవాలి. జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడో చదువుకున్నప్పుడు కానీ రిపిటేషన్ ఆఫ్ డ్రగ్స్ అనేది నీడ్ అయితేనే ఇవ్వాలి. కొంతమంది డాక్టర్స్ అంటే నేను చాలామంది వెబినార్స్ సెమినార్స్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళది, యాక్చువల్లీ ఎవరి వే ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళది. అట్ ద ఎండ్ పేషెంట్ రికవరీ అనేది ఇంపార్టెంట్. ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ వే అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ రిపిటేషన్ ఆఫ్ డ్రగ్స్ కానివ్వండి, డ్రగ్స్ డోసెస్ కానివ్వండి, అది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి డిఫర్ అవుతుంది. నేను ముంబైలో ఒక డాక్టర్ గజానన్ దాణిపాకర్ అని ఆయన సెమినార్కి ఒకసారి అటెండ్ అయినప్పుడు ఆ డాక్టర్ గారు అన్ని ప్యాథలాజికల్ కేసెస్ చూస్తారనమాట. యాక్చువల్గా అంటే బాగా సివియర్గా ఉన్న కేసెస్ని ఆయన ట్రీట్ చేస్తుంటారు, అన్ని ప్యాథలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన చెప్పింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము అలోపతిక్ డ్రగ్స్ కంటే కూడా మనం హోమియో డ్రగ్స్ ఇవ్వటం మంచిది. సో వాళ్ళు యాంటీబయాటిక్స్ వల్ల లేకపోతే పలానా మెడిసిన్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్ని వాళ్ళు తెలిసి కూడా వాళ్ళు అదే అడ్మినిస్ట్రేట్ చేస్తున్నప్పుడు పేషెంట్కి మనం ఎందుకు హైపర్ ఇవ్వడానికి ఆలోచిస్తాము. మనం కేసులో ఇంప్రూవ్మెంట్ రావాలి. ఈ కాలంలో పేషెంట్లు ఎవరు నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుందాం అని కూడా వెయిట్ చేయట్లేదు. బట్ ఆయన ఫాలో అయ్యేది ఏంటంటే ప్యాథాలజీ గురించి మనకి చాలా తెలిసి ఉండాలి. హోమియోపతి ఫిజిషియన్స్కి డ్రాబ్యాక్ ప్యాథాలజీ గురించి ఎక్కువ తెలుసుకోకపోవడం. సో ఖచ్చితంగా అందరూ ప్యాథాలజీని డీప్గా స్టడీ చేయండి. స్టడీ చేస్తే ఆ డ్రగ్స్ ఏది ఇవ్వాలనేది మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి తెలుస్తుంది. సో మనకి వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ డ్రగ్ని మనం 1M కూడా ఇవ్వచ్చు, అవసరమైతే రిపీట్ చేయొచ్చు, 10M ఇవ్వచ్చు. మనకి శ్రీకాంత్ సార్ కూడా చాలాసార్లు చెప్పారు కదా, కొన్ని కేసెస్లో డైరెక్ట్ 10M ఇచ్చినవి, 1M ఇచ్చినవి. సో అలాంటివి అన్నీ కూడా అంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ అలోపతిక్ మెడిసిన్స్ మనం వీటినే హైపవర్ దాకా కూడా ఆలోచించుకొని అడ్మినిస్ట్రేట్ ఇవ్వచ్చు పేషెంట్కి అని. ఎవరి వే వాళ్ళదండి, దానిలో మాత్రం యాక్చువల్గా నాకు అర్థమైనంత వరకు ఎవరి వే ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి పేషెంట్కి ఎలా రిలీఫ్ వస్తే అలా. ఇంకొక చిన్న కేసు అండి. చెప్పండి సార్. ఒక అతనికి డయాబెటీస్ పేషెంట్ అయిన హార్ట్కి స్టంట్ కూడా వేశారు. అతనికి కన్ను రెప్పలు పైనుంచి కిందకి పడిపోతుంది. ఓకే. హాస్పిటల్ తీసుకుపోయి ఐ హాస్పిటల్లో హైదరాబాద్లోనే చూపించారు. చూపిస్తే వాళ్ళు చెప్పారు దీనికి ఆపరేషన్ చేయాలి, కాకపోతే దీనికి ఒక 10 రోజులు ఏ మెడిసిన్స్ వాడకూడదు అని చెప్పారు. మరి ఇప్పుడు స్టంట్ వేసిన వాళ్ళేమో డైలీ మెడిసిన్స్ అవి ఆపకూడదని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు డైలమా ఏం చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఈ కన్ను రెప్పలు పడిపోవటం అనే దాంట్లో 3-4 మెడిసిన్స్ వచ్చినాయి. అందులో లిథియం కార్బ్ అవుతుంది. ఏంటి సార్? లిథియం కార్బ్. ఓకే ఓకే. అది మన యనమండ్ర గణపతిరావు గారి బుక్ లో చిన్నగా ఇచ్చారు, అది చూశాను. దాంట్లో కొద్దిగా ఇతనికి కొంచెం యూటీఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ప్లస్ ఇది ఇంకా వేరే ఒకటో రెండో మ్యాచ్ అయింది. ఓకే. మ్యాచ్ అయితే చెప్పాను, సరే లిథియం కార్బ్ 6లో వాడండి, డైలీ 1 పిల్స్, ఒక 10 రోజులు పోస్ట్ పోన్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే హడావుడి, వీళ్ళకి గవర్నమెంట్ కార్డు ద్వారా ఏదో ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు. అంటే నేను చెప్పాను ఒక 10 days పోస్ట్ పోన్ చేసి ఇది వాడండి, వాడాక మీరు కావాలంటే అప్పుడు వెళ్తారు అని చెప్పినట్టే వాళ్ళు కూడా ఓకే అన్నారు. మేబీ ఇది ఉదయం 1 సాయంత్రం 1 లేకపోతే డైలీ 1 డోస్ అంతే అనుకుంటాను. వాళ్ళు వాడితే 10 days
ఆటోమేటిక్గా ఈ రెప్ప వాలటం తగ్గిపోయింది. ఓ గుడ్ సార్. తగ్గిపోయింది. దాంతో దాదాపు వాళ్ళు ఇంకేం వాడకుండా ఒక 2 years దాకా కంటిన్యూ చేశారు. చేస్తే బాగానే ఉంది. మళ్ళా ఎవరో డాక్టర్ దగ్గరికి పోతే ఆమె చెప్పిందంట ఇది మెటల్, ఇది వాడకూడదు కంటిన్యూగా అని చెప్పి ఆమె వాళ్ళేదో మార్చుకున్నారు. అది జరిగింది. ఓకే ఓకే. ఆ ఆపరేషన్ నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఓ గుడ్ సార్. అలాంటి కేసెస్ మనకి బూస్టప్ లాగా ఉంటాయి. చూడండి, చిన్న పవర్ తోనే మరి ఎట్లా క్యూర్ అయింది వరుసగా. పాలియేషన్ అనుకోండి క్యూర్ అంటే, క్యూర్ ఉంది, ఈ దాంతో పాటు పాలియేషన్ కూడా అనుకోవచ్చు కదా. అవును. అది చిన్న పవర్లు కూడా బాగానే పనిచేస్తాయి. ఎందుకంటే మీరు అక్యూట్ లో గ్రాఫైటిస్ ఇచ్చారు, బాగానే ఉంది, కానీ అదే క్రానిక్ లో కనుక అలా రిపీట్ చేస్తే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేటువంటిది కూడా కొద్దిగా ఆలోచించుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా దీని గురించి కూడా నేను ఒకసారి అడుగుదాం అనుకుంటున్నానండి శ్రీకాంత్ సార్ని. అంటే కొన్ని డ్రగ్స్ రిపిటేషన్ అనేది యాక్చువల్గా మంచిది కాదు, కొన్ని డ్రగ్స్ రిపిటేషన్ అనేది ఓకే. మనం యాక్చువల్గా కొన్ని క్లాసెస్ దానికి పెట్టుకుంటే కూడా బాగుంటుందేమో. అసలు ఏ డ్రగ్స్ రిపిటేషన్ చేయొచ్చు, ఏ డ్రగ్స్ రిపిటేషన్ చేయకూడదు అనేది. నేను రీసెంట్గా కూడా చూసా దాని గురించి. నేను మీకు అందరికి షేర్ చేస్తానండి ఆ బుక్ నేమ్. అది దానిలో ఏ డ్రగ్స్ రిపిటేషన్ చేయొచ్చు, ఏది చేయకూడదు అనేది మెన్షన్ చేశారు. యాక్చువల్గా ఆ డౌట్ ఎప్పటి నుంచో ఉన్నది నాకు. అంటే చూచాయిగా మనకు తెలుసు కానీ బట్ ఎగ్జాక్ట్గా తెలియదు కదా మనకి దాని గురించి అంతా. కొన్ని డ్రగ్స్ రిపిటేషన్ వల్ల చాలా వైలెంట్గా కూడా పేషెంట్ రియాక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫైలిషియా మేడం గారు. అవును సార్, అవును. అది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. ఇంకెవరన్నా అని చెప్తారా అండి? జయకుమార్ గారు, కృష్ణమూర్తి గారు, సురభి గారు, కృష్ణ సార్. చెప్పంటే కార్బోవేస్ కేసు ఒకటి చెప్తాను. చెప్పండి సార్. ఒక అతను ముస్లిం, అతను డ్రైవర్గా పనిచేస్తాడు. ఒక 25 ఏళ్ళు ఉంటాయి, చాలా చక్కగా ఉంటాడు మనిషి. అతనికి కడుపులో మంట. ఈ కడుపులో మంట గురించి దాదాపు ఒక మోస్ట్ సీనియర్ అతని దగ్గర 3 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నాడు. ఆయన ప్రతి 2 నెలలకి మెడిసిన్ ఇస్తాడు, గట్టిగా పైత్యం చేయాలి. ఇతను రానుపోను దాదాపు ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు జర్నీ చేయాలి. అతనికి ఇతను ఈ పైత్యం చేయాలనంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. చేస్తారు సార్, నాకేమో చాలా సుబ్రహ్మణ్యం గారు వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, ఇప్పుడు వినిపిస్తుంది మేడం. అతను మేము మరి ఫంక్షన్స్కి వెళ్ళకపోతే మమ్మల్ని చుట్టాలంతా కూడా వేసినట్టు చూస్తారు, నాకు చాలా బాధగా ఉందని చెప్పింది. సరే కేసు తీసుకుంటే ఒక ఎన్నాళ్ళ నుంచి ఏంటి ఎప్పటి నుంచి అని చెప్పి మాట్లాడితే, ఆ ఎప్పటి నుంచి అన్నప్పుడు అతను చెప్పింది ఏంటంటే, అతను ఈ కోకోకోలా కంపెనీలో డ్రైవర్గా పనిచేసేవాడు. ఈ డిస్ట్రిబ్యూషన్ లో బాటిల్స్ కొన్ని పగులుతాయంట, ఆ పగిలిది అన్ని కూడా వీళ్ళు తాగేసేవాళ్ళు. ఓకే ఓకే. అప్పటి నుంచి ఉందని చెప్పి చెప్పాడు.
అది కెంట్లో స్టమక్ లో బర్నింగ్ ఆఫ్టర్ డ్రింక్స్ అని చెప్పి ఒక రూబ్రిక్ ఉంది. అందులో కార్బోవేజ్ ఒక్కటే ఉంది. అతనుకి కార్బోవేజ్ 200 ఉంటుంది. ఓకే. అతను తెల్లారు ఏం చెప్పారంటే, యాక్చువల్గా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు జ్వరం ఉందండి, నేను మీకు చెప్పలేదు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం వాటర్ పట్టుకోవడానికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళే తలకి జ్వరం తగ్గిపోయింది నాకు అని చెప్పాడు. ఓకే, గుడ్ సింప్టమ్ అని ఊరుకున్నాం. దాదాపు ఒక 1 మంత్ అయ్యాక చెప్పాడు, అసలు ఏమీ లేదండి ఇంతవరకు, చాలా బాగుంది చెప్పాడు. అలానే దాదాపు ఒక 2 years అబ్జర్వ్ చేస్తాం, అతనికి ఏమీ రాలేదు. గుడ్ సార్. నైస్. నేను కొరైజా అలర్జిక్ కండిషన్స్లో ఒక 2 కేసెస్ బాగా, అంటే ఒక కేసు కొంచెం లాంగ్ టర్మ్ పట్టింది. అది కొంచెం అంటే ఎగ్జాక్ట్ రెమెడీ నార్మల్గా రిపీటెడ్ కొరైజా రిపీటెడ్ ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని నార్మల్ మెడిసిన్సే ఇచ్చాను ఆయనకి. బట్ అది ఇంప్రూవ్మెంట్ రాలేదు. బట్ ఆయనకి ఇన్డెప్త్ కేస్ టేకింగ్ తీసుకొని వేరే మెడిసిన్ ఇస్తే తగ్గింది. బట్ ఒక అతని కేసులో మాత్రం జస్ట్ ఎలర్జిక్ రైనైటిస్ అంతే. ఎలర్జిక్ రైనైటిస్ అదొకటే సిమ్టమ్ అనమాట. ఆయనకి మాత్రం హిస్టమైన్ 6 ఇచ్చాను. హిస్టమైన్ 6 ఇచ్చి బ్యాసిలినము 1 ml మంత్లీ వేసుకోమని చెప్పాను. ఆయనకి మాత్రం చాలా ఇమీడియట్ రిలీఫ్ వచ్చింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 monthsలో కంప్లీట్గా తగ్గిపోయింది. ఇంతవరకు కంప్లైంట్స్ అయితే రేకర్ అవ్వలేదు కూడా. ఎవరు చెప్పకపోతే ఒక రీసెంట్ కేసు జస్ట్ చెప్పండి సార్. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, అతను బాంబేలో ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే బెంగళూరు వచ్చాడు. బెంగళూరు వచ్చినప్పుడు అతనికి నడుస్తూ ఉంటే ఇట్లా ముందు కొంగోలు నడుస్తున్నాడు, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను అని కూర్చుంటున్నాడు, మళ్ళా కాసేపు ఆగి నడుస్తూ ఉన్నాడు. సరే ఏమన్నా మెడిసిన్ ఉంటే ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ఎలా, అప్పుడు నాకు చెప్పినప్పుడేమో కోట్ వేసుకుని ఉన్నాడు, స్వెటర్ లాంటి కోట్ లాంటి. చూసి సరే అతనితో 1-2 సార్లు మాట్లాడటం జరిగింది. ఈ నాకు స్పాండిలైటిస్ అని చెప్పారండి అని చెప్పాడు. సరే వాళ్ళు పేర్లు పెడుతుంటారు కదా అని నేను కూడా ఆ పాయింట్ నేను నెగ్లెక్ట్ చేశాను. ఒక 2-3 days ఇతనేమో హాట్గా, చలికాలంలో హాట్గా ఉన్నాడు. మరి సరే స్వెటర్ వేసుకున్నాడు కదా అని చెప్పి ఆలోచించి తెల్లారి అతను ఏం చేశాడంటే మళ్ళీ నిక్కర్లను షర్ట్ వేసుకొని వచ్చాడు. ఇంతకుముందు ఏం జరిగిందంటే నిద్ర ఎట్లా ఉందంటే, నిద్ర సరిగా లేదంటే క్యారిఫాస్ 6X ఒక 4 days ఇచ్చాడు. ఫస్ట్ అప్పుడు ఏం చెప్పాడంటే నాకు మోషన్ కావట్లేదు అని చెప్పి అన్నాడు ఫస్ట్. అంటే నిద్ర ఎట్లా ఉందంటే నిద్ర సరిగా ఉండట్లేదంటే సరే అని క్యారిఫాస్ 6X ఇచ్చాం. 4 రోజులు అయ్యాక అతను మళ్ళా 2 రోజులు అయ్యాక ఏం చెప్పాడంటే నాకు మోషన్స్ అవుతుంటే నేను అలోపతిక్ టాబ్లెట్ వేసుకున్నా, అప్పటి నుంచి నాకు కాన్స్టిపేషన్ వచ్చిందని చెప్పాడు. ఓకే. సరే ఏమన్నా నక్స్వామిక ఇద్దామా అని చెప్పి అనుకున్నాను. మరి బాగా చలికాలంలో ఈయన నిక్కరు షర్ట్ వేసుకొని వచ్చాడు కదా, మొడాలిటీ కలవట్లేదు, సరే ఇంకో 2 days చూద్దాం అని చెప్పి వెయిట్ చేశాను. చేస్తే ఈ మన రిపెటరీలో చూస్తే బ్యాక్ లో స్పాండిలైటిస్ చూస్తే అందులో జెల్సిమియం. ఆ జెల్సిమియంకి మనకి మూమెంట్ తో పెయిన్ కూర్చుంటే రెస్ట్ లో అది
రెండు కూడా జెల్సిమియమే ఇండికేట్ చేస్తూ ఉంది. ఓకే. తర్వాత ఇతను ఈ జెల్సిమియం ఏం చెప్తారంటే మనకి నార్త్ విండ్స్ లో నుంచి వచ్చి వాళ్ళకేమో వేడిగా ఉన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం అంట. మనకి సౌత్ లో ఉన్న వాళ్ళకేమో కోల్డ్ లో ఉన్నా కూడా ప్రాబ్లం మనకి. అరే ఇతను బాంబే అటు ఉంటాడు కదా, అక్కడ బాగా నార్త్ లో హీట్ కదా, మొడాలిటీ సరిపోతుంది అని చెప్పేసి జెల్సిమియం 30 ఉంటుంది. 30 ఇచ్చేటప్పుడు ఒకటే పిల్లు ఇచ్చింది కూడా. ఇచ్చేటప్పుడు ఒకటే మాట చెప్పాను, మార్నింగ్ వాకింగ్ వచ్చింది, తగ్గిపోద్దా అని అడిగాడు. నువ్వు ఒక్క రౌండ్ వేసేతలకి తగ్గిపోతుందయ్యా అని చెప్పాను. ఆయన ఒక్క రౌండ్ వేసి మామూలుగా నడిచేసాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న మా ఒక గ్రూప్ ఉంది, 10-12 మంది మార్నింగ్ వాకింగ్ చేసేవాడు. ఆ రోజు నుంచి అతను దాదాపు ఒక 1 month దాకా ఏమీ లేదు. నేను ఎస్ఎల్ ఇచ్చాను, తర్వాత ఊరికి వెళ్తున్నా అని చెప్పాడు. మళ్ళా ఎస్ఎల్ ఇంకో బాటిల్ ఇచ్చి ఒక 1-2 అని చెప్పి రిజర్వ్ అని ఇచ్చి, ఒకటేమో ఎంటీ పిల్స్, రెండోదేమో మళ్ళా జెల్సిమియం 30 అవసరమైతే నాకు ఫోన్ చేసి వేసుకోమని చెప్పి ఇచ్చాను. అతను ఫోన్ ఏమీ రాలేదు, బాగానే. ఇంకొకటి ఏంటంటే ఇదే సీనియర్ కేసు, ఒక అతను ఢిల్లీలో ఎక్కడ ఉంటాడు, ఆయన వచ్చాడు. అతనికి జస్ట్ మనిషి చాలా బాగున్నాడు, లావుగా ఎత్తుగా ఉన్నాడు, రెస్పిరేషన్ దగ్గుతోటి మోసొస్తుంది. మోసొస్తూ ఉంటే చూసి మెడిసిన్ అడిగాడు. అడిగితే సరే ప్రస్తుతానికి ఏమన్నా శనిగా ఏమన్నా ఇద్దామా అని చెప్పి అనుకున్నాను. ఆ రోజు ఇవ్వలేదు. నెక్స్ట్ డే మళ్ళా కలిసినప్పుడు అతను అడిగాడు, మళ్ళా నాకు మెడిసిన్ ఇవ్వండి అని. అప్పుడు చూసి యాంటీటార్ట్ 30 ఇవ్వడం జరిగింది. అతను ఏం చెప్పాడంటే వెంటనే 2-3 రోజులకు తగ్గిపోయింది అని చెప్పేసాడు, బాగానే ఉంది. ఇంకో మాట ఏం చెప్పాడంటే లెఫ్ట్ భుజానికి ఆయనకి యాక్సిడెంట్ అయితే బోన్ ఆపరేషన్ జరిగిందంట. ఈ బోన్ ఆపరేషన్ జరిగింది సార్, నాకు అప్పటి నుంచి పెయిన్ వస్తూ ఉంది, దాదాపు 10 మంది డాక్టర్లు నేను కలిశాను, దాన్ని కదిలియొద్దయ్యా, కదిలిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి అన్నాడు. సరే ఏంటి మొడాలిటీ అంటే ఎలా ఉంటుందంటే, ఆ భుజం నుంచి ఇటుపక్క రైట్ సైడ్ మన రిబ్స్ కిందకు వస్తుందట, చూపించాడు. నొక్కితే బాగుంటుంది అన్నాడు. తర్వాత వేడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి దాని మీద మెగ్నీషియం ఫాస్ఫేట్ ఒకటి ఉంది. మీరు ఓన్లాంటి మోడాలిటీస్ బేస్ చేసుకొని ఇచ్చారు సార్? ఇచ్చానండి. ఓకే. 2-3 రోజుల్లో తగ్గిపోయింది. ఓకే. నైస్ సార్. నైస్ అండి, బాగున్నాయి కేసులు. సెవెన్ 15 అవుతుంది, ఇంకా వైండ్ అప్ చేద్దామండి. అంటే ఒక్కసారి నాకు దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రానిక్ లేని వాళ్ళకి త్వరగా తగ్గుతాయి అనేది ఒకటి నాకు అర్థమైంది. క్రానిక్ గా ఎక్కువ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ఫాస్ట్ గా వర్క్ చేస్తాయి మెడిసిన్స్, తక్కువ తీసుకుంటారు. ఎప్పుడైనా ప్రొలాంగ్ అయిన కొద్దీ, ఎప్పుడైనా ఫ్రంట్కి మనం ఎక్కువ వెళ్ళిన కొద్దీ బ్యాక్ రావాలంటే ఎక్కువ నడవాలి కదా, ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎవరికైనా బోర్ కొడితే క్షమించండి. అయ్యో అదేం లేదు సార్, లెర్నింగే, మన అందరము నేర్చుకునే వాళ్ళమే. ఈవెన్ నిజంగా చెప్పాలంటే మీ అంత ప్రాక్టీస్ కూడా లేదు, బాగానే అందరికీ ఇది లెర్నింగే సార్, అందరూ నేర్చుకుంటారు. థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్ యూ.